పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. వేకువనే వెదకెదను నీ
రాజుల రాజా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో మీరు మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవుడు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ దయలిగిన హస్తమును మాకు తోడుగా ఉంచండి. అన్ని విషయములలో మేము మిమ్మల్ని కీర్తించి గణపరచు వారముగా చేయండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ ఆరాధనా సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ వాక్యమును మాకు దయచేయండి, మీ సన్నిధిని మాతో ఉంచండి. నిత్యము నిరంతరము మీ నామమును కీర్తించి గణపరిచే వారముగా చేయండి ప్రభా. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీ వాక్యం దగ్గరకు వస్తున్నాము, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. పరమగీతము 3వ అధ్యాయం చూడండి. పరమగీతము 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికతని తోడుకొని వచ్చి తిని. నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చి తిని. పిల్లరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్యంలో సంఘాన్ని గూర్చి మరి యేసు ప్రభు వారు మాట్లాడుచున్న మాటలు, అనగా వీరి ఇద్దరి మధ్య సంభాషణ ఇది. దేవునికి సంఘానికి మధ్య ఉన్న సంభాషణ. అలాగే వరుడుకు వధువుకి ఉన్న సంభాషణ. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టక నేనతన్ని పట్టుకొంటిని. చూడండి, ఇక్కడ సంఘము ప్రభువును గూర్చి, అనగా ప్రియుడైన యేసును గూర్చి ఏమంటుందంటే, ఆయన నా ప్రాణప్రియుడు, ఆయన నా ప్రాణప్రియుడు, ఆయన నాకు ఎదురుపడ్డాడు, అతనిని వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. అంటే దేవునిని ప్రాణప్రియుడుగా పిలుస్తూ ఉంది సంఘం. తర్వాత ఈ దేవుడు ఎదురుపడినప్పుడు ఇక పోనివ్వకూడదు అని గట్టిగా పట్టుకున్నారు. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. సహజంగా మన జీవితంలో చాలా వాటిని పట్టుకుంటాం. పట్టుకునే వాటిల్లో ఒకటి, బాల్ ఆడేటప్పుడు ఇటువైపు ఆడేవాళ్ళు బాల్ని అటువైపు కొడితే ఆ బాల్ని పట్టుకుంటారు. అలాగే పైనుండి ఏమన్నా పడేటప్పుడు కూడా మనం చేతులు చాపి పట్టుకుంటాం. ఈ పట్టుకోవటం అనేది మనకు బాగా తెలుసు. బాల్ పట్టుకుంటాం, లేదా కాయలు పట్టుకుంటాం, పడబోయే మనుషుల్ని పట్టుకుంటాం. అది మనం పట్టుకొని వాళ్ళని కాపాడుతాం. అలాగే ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే, వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. దేవుణ్ణి వదిలిపెట్టకుండా నేను పట్టుకున్నాను. ప్రభునంతులారా, మనము కూడా
మరి భక్తిలో ఎదగాలి అనేది మనకు ఒక గురి ఉండాలి, ఒక ఆశ ఉండాలి. భక్తిలో ఎదగాలి, దేవునిలో ఎదగాలి. ఊరక దేవుని దగ్గరకు పోవటం రావటం అది వేరు. గ్రహింపు లేకుండా పోతా వస్తూ ఉంటే వాళ్ళు పోవటం రావటమే కనబడుతుంది, కానీ భక్తిలో ఎదగరు. చాలామంది ఒక 40 సంవత్సరాలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మారు మనసు మాత్రం పొందల. 40 సంవత్సరాల నుండి వస్తున్నామండి మేము ప్రార్థనకు అంటారు, మారు మనసు మాత్రం పొందల. ఏంటి ఉపయోగం? అంటే వాళ్ళు దేవుణ్ణి గట్టిగా పట్టుకోలేదు అని అర్థం. అక్కడ దేవుని వాక్యం ఏం చెబుతోంది? వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. దేవునిలో ఎదగాలి అని అంటే మనం గట్టిగా పట్టుకోవాలి, దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. అలాగే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని పట్టుకోవాలి. కొంతమంది దేవునిని పట్టుకోకుండా ఆ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడతా ఉంటారు. కొంతమంది పదవులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది డబ్బు సంపాదన మీద పడతా ఉంటారు. కొంతమంది అధికారం పట్టుకోవడానికి చూస్తారు. అంటే మనం పట్టుకునేవి రకరకాలుగా ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవునిని పట్టుకోవటం అనేది మనకు చాలా అవసరం. అందుకనే ఇక్కడ సంఘము ప్రియుడిని గూర్చి మాట్లాడుతూ ఉంది. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని అంటే దేవునిని గట్టిగా పట్టుకోవాలి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆయన అసలు ప్రార్థన చేస్తుంది ఎందుకు? భయంతో ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. నేను ఇంటికి వెళితే మా అన్న ఏసావు ఎదురవుతాడు, ఆయన అసలే నా మీద కోపంగా ఉన్నాడు, ఏమంటాడో, నేనేమవుతానో, నన్నేం చేస్తాడో అని భయపడతా ప్రార్థన చేశాడు. అలా భయపడతా ప్రార్థన చేస్తూ ఉండగా తెల్లవారే వరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా 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 ప్రభు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అదే దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో దేవునిని గట్టిగా పట్టుకున్నాడు. ఏమని అన్నాడు? నీవు నన్ను దీవించే వరకు, ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించే వరకు వదిలేది లేదు. దేవుడేమో నన్ను పోనివ్వు అని అంటున్నాడు, ఈయనేమో ఆ కాళ్ళు పట్టుకొని నేను వదిలిపెట్టను, నువ్వు నన్ను దీవించాలి అంటున్నాడు. చూసారా? అంటే గట్టిగా పట్టుకున్నాడు. పౌలు గారు కూడా అలాగూ పట్టుకున్నాడు దేవుణ్ణి. దేవుణ్ణి గట్టిగా పట్టుకొని వెనుకున్నవి మరచి ముందున్న గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు, దేవునినే నేను పట్టుకున్నాను అని పౌలు గారు దేవుణ్ణి పట్టుకొని దేవుని పనిలో ముందుకు సాగాడు. అలాగే సాధు సుందర సింగ్ గారు కూడా ఆయనను భక్తిలో నుండి వెనకలాగే చాలా శోధనలు వచ్చినాయి.
కానీ దేవుణ్ణి పట్టుకున్నాడు అంతే. ఆయన భక్తిలో నుండి ప్రక్కకు తీయటానికి కొంతమంది వాళ్ళ బంధువులు బంగారం ఇస్తామని ఆశ చూపించారు, వజ్రాలు ఇంకా అలాంటి నగలు, కోట్ల రూపాయల ఆస్తి ఎరగా వేశారు. ఇదిగో ఆ దేవుణ్ణి వదిలిపెట్టుకో, నీకింత బంగారం ఇస్తాం, ఇంత ఆస్తిపరుడు అవుతావు అని చెప్పారు. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను దేవుణ్ణి పట్టుకున్నా, ఇక నాకు ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు, నాకు ప్రభువు ఉంటే చాలు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చి నన్ను పరలోక మార్గంలో నడిపించే ఈ ప్రభువు ఉంటే నాకు చాలు. అందువల్ల ఈ దేవుణ్ణి నేను పట్టుకున్నాను కాబట్టి ఇక నేను ఆయన్ని వదిలిపెట్టేది లేదని చెబుతున్నాడు. మనం పాడతాం కదా, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని అంటున్నాడు. చాలామంది దేవుణ్ణి పట్టుకోవటంలో ఎలా పట్టుకుంటారంటే, అందితే అందేడు లేకపోతే లేదు అన్నట్లుగా ప్రయత్నం చేస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళామండి, దేవుణ్ణి అడిగాము, మరి అవ్వలేదు పని, ఇంకేముందలే అని వదిలేస్తాం. చూసావా? అంటే దేవునిని మనం పట్టుకున్నట్లుగా పట్టుకుంటున్నాం కానీ వదిలేస్తున్నాం. సహజంగా నీళ్ళల్లోకి వెళితే చేపలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఆ నీళ్ళల్లో చేపలు పడుతూ ఉంటారు. అవి పట్టుకున్నట్లుగా దొరికినట్టుగా దొరుకుతాయి. అవి ఏం చేస్తాయంటే ఒక్కసారి అటు ఇటు ఆ బాడీని వంచుతాయి, నీళ్ళల్లో అటు ఇటు కొట్టుకుంటాయి. ఎప్పుడైతే అవి కొట్టుకుంటాయో మన చేతిలో పట్టు తగ్గిద్ది, అవి జారిపోతాయి కదా. కొన్ని మనకు అట్లా దొరికినట్టుగా దొరుకుతాయి, మళ్ళీ జారిపోతూ ఉంటాయి. కానీ దేవుని విషయాలకు వచ్చేటప్పటికే, దేవుని దగ్గరకు వచ్చేటప్పటికే మనం ఎప్పుడు అలా చేయకూడదండి, ఎప్పుడు అలా చేయకూడదు. దేవునిని గట్టిగా నువ్వు పట్టుకోవాలి. యాకోబు ఆ రాత్రి దేవునిని పట్టుకొని ప్రార్థన చేయకపోతే దేవుని ఆశీర్వాదం ఆయనకి వచ్చేది కాదు, ఇక వచ్చేది కాదు. మరలా ఆయన జీవితం పోరాటాలతో సమస్యలతో అయిపోయేది. కానీ యాకోబు ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళి అలా ప్రార్థన చేస్తా వచ్చాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అలాగే పౌలు గారు కూడా దేవునిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ గట్టిగా పట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఒక పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి మనలో. ఏదో కొంచెం సేపు చేసామంటే చేసాము, దానివల్ల ఏం ఉపయోగం లేదు, మనం ఏమీ సాధించలేము. దేవుని సన్నిధిలో పట్టుదల కలిగిన ప్రార్థన, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు అనే ప్రార్థన కావాలి. సాతానుడు ఏం చేపిస్తున్నాడంటే, ఇప్పుడు మనుషుల్ని ప్రార్థన చేయనిస్తున్నాడు కానీ పట్టుదల కలిగిన ప్రార్థన చేయనిట్లా. విజ్ఞాపన చేస్తాము కానీ భారం మనలో లేకుండా చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ సంఘం ఏమని మాట్లాడుతూ ఉంది 4వ వచనంలో, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను, వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. చూసారా, నేను ఇక వదిలిపెట్టను, నేను పట్టుకుంటున్నాను. అనగా
దేవుని సన్నిధి దొరికే వరకు, దేవుని ఆశీర్వాదాలు పొందే వరకు నజరే